వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట 126వ డివిజన్ జగద్గిరిగుట్ట కొండపై శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన 55వ బ్రహ్మోత్సవ కార్యక్రమంలో భాగంగా జరిగిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి బీఆర్ఎస్ ఎల్పీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిమాన్విత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ దర్శన భాగ్యంతో ప్రతి ఇంటికి ఆనందం ఐశ్వర్యం చేకూరాలని అన్నారు. బ్రహ్మోత్సవాలలో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జగన్, మంత్రి సత్యనారాయణ, సురేష్ రెడ్డి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం చైర్మన్ నరేందర్ రెడ్డి, మాజీ చైర్మన్ వేణు యాదవ్, డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, దేవాలయ కమిటీ డైరెక్టర్లు వేణుగౌడ్, రవీందర్, సంజీవ్ రెడ్డి, బుచ్చిరెడ్డి, రాజు, మహిళా నాయకురాలు ఇందిరాగౌడ్, సీనియర్ నాయకులు విఠల్, దాసు, బాబు గౌడ్, బండ మహేందర్, బ్రహ్మానందచారి, మల్లేష్ గౌడ్, మెట్ల శ్రీను, ప్రభాకర్, వెంకటేష్, జైహింద్, రాజు, పాపులు గౌడ్, అంజయ్య, శ్రీను, నాగరాజు, జయకృష్ణ, మనోజ్, బిఎస్ఆర్ నాని, సాజిద్, గిరి, హనుమంత్, రాము, చంద్రశేఖర్, త్రివేణి, కమిటీ సభ్యులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంకు నేను కార్యనిర్వహణాధికారిగా నా పేరు కృష్ణమాచార్యులు. ఈ లక్ష్మీ వెంకటేశ్వర దేవాలయము 55వ బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నవి. ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమంలో భక్తులు ఎలాంటి ఇబ్బంది పడకుండా వాటర్ వసతి, అన్నదాన కార్యక్రమం, క్యూ లైన్స్ వంటివి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడం జరిగినది. ఈ అన్నదాన కార్యక్రమం వైశ్య సంఘం వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. ఈ పోలీస్ శాఖ వారు, హెల్త్ డిపార్ట్మెంట్ వారు, జిహెచ్ఎంసీ వారు మరియు ఎలక్షన్ డిపార్ట్మెంట్ వారు వారి డిపార్ట్మెంట్ తరఫున సహాయ సహకారం అందిస్తున్నారు. ఈ 22వ తారీఖు నాడు అంకురార్పణ, విశ్వక్షణ ఆరాధన జరిగింది. 23 నాడు గదారోహణము, సుదర్శన హోమము మరియు 12 గంటలకు స్వామివారి కళ్యాణం జరగడం జరిగింది. ఈ కళ్యాణంకు అనేక మంది వివిధ ప్రాంతం నుండి భక్తులు విరివిగా వచ్చినారు. వారికి ఎలాంటి అవసరం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగినది. భక్తులు చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు 24 సాయంత్రం 5 గంటలకు స్వామివారి రథోత్సవం ఉంటుంది. పురవీధుల్లో గ్రామం గుట్ట కింది వరకు పోయి స్వామివారి గుట్ట భక్తులకు దర్శనం ఇచ్చి పైకి వస్తారు. ఈతో అంకురార్పణతో అయిపోతుంది. ధ్వజ అవరోహణంతో ఈ కార్యక్రమంతో ముగుస్తుంది. కానీ భక్తులు మాత్రము విరివిగా వస్తూనే ఉంటారు. అన్ని డిపార్ట్మెంట్ వారు మాకు సహాయ సహకారం అందించారు. వారికి మా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈరోజు జగద్గిరిగుట్ట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు నడుస్తున్నాయి. 55వ బ్రహ్మోత్సవాలు నడుస్తున్నాయి. ఈ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి స్వయంభూ వెలిసిండు. చాలా స్వచ్ఛమైనటువంటి దేవుడు. ఇక్కడ భక్తుల కోరికలు తప్పకుండా తీరుస్తారు అనేది భక్తులకు నమ్మకం అనేది కలిగింది. దాని ద్వారా ఇప్పటికీ 3 రోజుల సంది కూడా విరివిగా భక్తులు చాలా మంది వస్తున్నారు. నిన్న కూడా ఈ యొక్క దేవుణ్ణి దర్శించుకోవడానికి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి కోన హనుమంత్ రెడ్డి సతీ సమేతంగా వచ్చేశారు. కళ్యాణం బ్రహ్మాండంగా కళ్యాణం కూడా జరిగింది. దాని ద్వారా ఈ రోజు కూడా మన కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీ ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. ఈ రోజు కూడా చాలా మంది లైన్లో నిలబడారు. ఈ రోజు కూడా భక్తులు చాలా మంది దేవుని దర్శనం కోసం వస్తున్నారు. వారందరూ కూడా ఆ దేవుడు ఇక్కడ ఉన్నటువంటి జగద్గిరిగుట్ట వాసులందరికీ కూడా ఆ దేవుడు వాళ్ళ చల్లని చూసి వారి భక్తుల కోరికలు తీరుస్తాడని చెప్పేసి ఆశతో వాళ్ళందరూ ఉన్నారు. వారికి అదే విధంగా దేవుడు చేస్తాడని చెప్పి మేము కూడా నమ్ముతున్నాము. మరి మేము ఈ యొక్క గుడిని డెవలప్ చేయడానికి కూడా ఈ గుడి పక్కన ఒక కళ్యాణ మండపం నిర్మిస్తున్నాము. దానికి భక్తులందరూ కూడా, దాతలందరూ కూడా సహకరించాలని చెప్పి అది నిర్మించి దేవస్థానానికి ఇస్తాం కాబట్టి చాలా మంది నిరుపేదలకు న్యాయం జరుగుతుంది. కాబట్టి ఇన్ని రోజుల తర్వాత మేము ఒక కార్యక్రమాన్ని విఘ్నంగా పెట్టుకున్నాము. అది నిర్విఘ్నంగా కొనసాగాలని చెప్పి దాన్ని
మేము కోరుతున్నాము. చాలా మంది ఆటంకం కలిగించాలని చూస్తా ఉన్నారు, కానీ ఆ దేవుడు మాకు అన్ని ఆటంకాలను కూడా పక్కన పెట్టి అది కొనసాగుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాము. భక్తుల కోరికలను కోరికలు తీర్చాలని ఆ భగవంతుని పదే పదే కోరుతూ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి 50వ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఊరేగింపు ఉంటుంది. కావున ప్రజలందరూ అత్యధికంగా స్వామివారి ఊరేగిస్తారు కాబట్టి పబ్లిక్ అందరూ వచ్చి ఊరేగింపుని విజయవంతం ప్రజలను మరీ కోరుతున్నాం. అలాగే ఈరోజు శనివారం కాబట్టి అధికంగా పబ్లిక్ ఇంకా పిల్లల్లో భారీగా నిలుస్తున్నారు. మా కమిటీ వారికి సహకరించిన భక్తులందరికీ మరి హృదయపూర్వక ధన్యవాదాలు. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.